హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. 2 డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. డైలీ వీడియోస్ పెడితే వెళ్ళట్లేదు, అందుకే 2 డేస్ ఒకసారి అయితే పెడుతున్నాను. ఈరోజు అయితే బయట మొత్తం క్లీన్ చేస్తున్నా. ఈరోజు నేను చేసే పనులు ఎంత అవన్నీ చూపిస్తాను. ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని అయితే ఉంది. కరెంటు బిల్లుకి అయితే కట్టి రావాలి. కరెంటు బిల్ దగ్గరికి వెళ్ళి రావాలి. మళ్ళీ బాబా ఊరు పనికి వెళ్ళి వస్తుండు. వచ్చిన తర్వాత చికెన్ ఇది తీసుకొని వస్తా అని చెప్పిండు. వచ్చిన తర్వాత బగారా రైస్ చికెన్ అవి కూడా చేయాలి. ఇక్కడ ఏందో తెలియదు కానీ ఈ కలర్ అయితే వచ్చింది. దీన్ని చేంజ్ చేద్దామంటే అస్సలు రావట్లేదు. ఇక సరేలే అని ఇట్లే ఉంచేసాను. మీరందరూ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఈరోజైతే హాలిడేనే. మీ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారా? కామెంట్ చేయండి. మీ పిల్లలందరూ బాగున్నారా? కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు ఇక స్కూల్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళని చూసుకోవటం, వాళ్ళ పని అదే నాకు సరిపోతుంది. ఇక అదే ఒక హ్యాపీనెస్గా ఉంది నాకు. హడావుడిగా టెన్షన్గా ఒకదానమ్మట ఒకటి చేసుకోవటం అట్లా సరిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇట్లా హడావుడి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే నిజంగా హడావుడిగా అన్ని విషయాల్లో చూసుకోవటం, పిల్లలకి ఏం వండి పెట్టాలి, వాళ్ళు ఏం తింటారు, టయానికి ఎలా తీసుకురావాలి ఏంటి అన్నదైతే ఆలోచిస్తూ ఉన్నాను ఊరికే. అంతకుముందేమో హాలిడేస్ టైంలో ఇంత ఆలోచన అయితే లేదు, కానీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఆలోచన కూడా ఎక్కువైపోయినాయి. మా పెద్దోడంటే 4 స్టేర్లు ఎక్కటం దిగటం వల్ల మమ్మీ చేత కావట్లేదు, మమ్మీ ఓపుకున్నట్లేదు మమ్మీ అంటాడు. ఎందువల్ల అంటే ఇక బుక్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. బుక్స్ ఏమో చాలా బుక్స్ ఉన్నాయి. మీకు మొన్న వీడియోలో కూడా బుక్స్ ఎన్ని కొనుక్కొచ్చానో చూశారు కదా. ఆ బుక్స్ అన్నీ మోయటానికి అయితే చాలా ఇబ్బంది పడుతుండు. అప్పటికి మేము ఆయమ్మకి చెప్తూ ఉంటాం, కానీ ఎక్కువ వాళ్ళైతే ఆయమ్మలు ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తారు, డైలీ అయితే తీసుకెళ్ళలేరు. ఇక అందుకే నేను బాగా ఏం ఫుడ్ పెట్టాలి, ఎట్లా ఉంటే బలంగా ఉంటాడు అని అయితే ఆలోచిస్తున్నాను. మీ అందరికీ తెలిసినైతే టిప్స్ అయితే నాకు కొంచెం చెప్పండి. ఎవరో ఒకళ్ళు చెప్తారు పిల్లల గురించి ఆలోచించి అని అయితే అనుకుంటున్నాను. ఇక నిన్న ఒకళ్ళైతే నాకు యూట్యూబ్ వాళ్ళు నా ఫ్యామిలీ నెంబర్ ఒకళ్ళైతే కలిశారు, మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు. ఇక అక్క, నువ్వు వీడియోస్ చాలా బాగా తీస్తున్నావు, ఇంట్లో ఈ గురించి అన్నీ తీస్తున్నావు, మీ అత్తయ్యని కూడా చూపిస్తున్నావు, మీరంతా ఇట్లానే కలిసి ఉంటారా ఎప్పుడు అని అయితే అడిగింది. అవునరా, మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉంటాము అని చెప్పాను నేను. అయితే మీకు డబ్బులు వస్తున్నాయా అని కూడా అడిగింది. నేను అప్పుడన్నా నాకైతే డబ్బులు అయితే రావట్లేదు, ఎప్పుడూ ఒక టైంలో నేను సక్సెస్ అవుతా అనే ఆలోచనతో ముందుకైతే వెళ్తున్నాను. నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అక్క అని అడిగింది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా అత్తయ్య అయినా సపోర్ట్ చేసిద్ది, మా బావగారైనా సపోర్ట్ చేస్తారు. నాకు ఇంట్లో మా పిల్లలు అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళే. నేను ఇబ్బంది పడేది అయితే ఏముండదు అని అయితే డైరెక్ట్గా అయితే చెప్పేశాను. అక్క, అలా సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే సపోర్ట్ లేకపోతే వాళ్ళు తల ఒక మాట మనం చేస్తుంటే అంటూ ఉంటే బాధ అనిపించింది, చేయలేము కూడా. అక్క, నీకు మంచిగా సపోర్ట్ ఉంది, నువ్వు ఇలానే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళు, ఏదో ఒక టైంలో నువ్వు సక్సెస్ అవుతావు. చాలామంది ఇంటర్వ్యూకి అట్లా వెళ్తూ ఉన్నారు కదా అక్క, నువ్వు కూడా అట్లా వెళ్ళే స్టేజ్కి రావాలని అయితే అనుకుంటున్నా. సపోర్ట్ చేస్తావని అయితే మేమైతే ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం, సపోర్ట్ చేస్తూ ఉంటాను నేను. అలానే ఇంకా అందరు చేయాలని అయితే అనుకుంటున్నా. కానీ భయపడకాక, ఎప్పుడో ఒక టైంలో నీకు కూడా మనీ అయితే వస్తుంది, నువ్వు ఒక యూట్యూబ్ ఫ్యామిలీలో ఎక్కువ కలిసిపోతావు నువ్వు అని అయితే సపోర్ట్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. మన వాళ్ళు అనుకుంటే మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, కానీ నా యూట్యూబ్ నెంబరు నాకు సపోర్ట్ చేసి నా సబ్స్క్రైబర్ నాతో మాట్లాడింది అని చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఏం కాదు, ఇలానే చేసుకుంటూ ముందుకెళ్ళు, ఎప్పుడుకో ఒక టైం నువ్వు సక్సెస్ అవుతావు అని అయితే సపోర్ట్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారండి, అందరైతే సపోర్ట్ చేయరు. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చాయి. నా ఫ్యామిలీతో కాదు, బయట వాళ్ళతోనే. ఎందుకు చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళ గురించి చేసి అయ్యే పెడతావు, ఇక నీకేం పని లేదా, ఇదే పని మీద ఉంటుంది, అవసరమా చేయటం అని మాట్లాడిన వాళ్ళు కూడా
చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ముందు నేను నిలబడాలి అని అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నా. అది ఏదో ఒక టైంలో నాకు సక్సెస్ అయిద్దని నేను పోరాడుతున్నా. మరి నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు అక్క, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నేనన్నా. యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఏదో ఒక టైంలో నేను సక్సెస్ అవుతా అని నా మనసులో ఉంది. అందుకే నేను యూట్యూబ్ని అయితే వదిలిపెట్టట్లేదు. నా ఫ్యామిలీ కోసం అయితే కష్టపడుతున్నా అని అయితే చెప్పాను. నాకు ఆ మాటలు వినంగానే ఏమనిపించిందంటే బూస్టింగ్ వచ్చినట్లుంది. మనకు అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్ మనకు వచ్చి సపోర్ట్ చేసి నా పక్క నుండి మాట్లాడటం అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకుముందు నేను వెళ్తూ వస్తూ ఉంటే ఎవరు నన్ను అట్లా అడిగిన వాళ్ళు లేరు, నాతో మాట్లాడిన వాళ్ళు లేరు. ఎవరో నన్ను చూసి గుర్తుపట్టి మాట్లాడినందుకు చాలా హ్యాపీ అనిపించింది. యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ముందైతే ఫ్యామిలీ సపోర్ట్, మీ భర్త సపోర్ట్ ఉంటేనే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇంకా ఏంటంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా చేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, వాయిస్ ఓవర్ ఇలా ఇచ్చుకోవాలి అని మనకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మన వీడియోస్ చూసి. మీరైతే అలా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేలాగైతే చూసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఏదో మాటలు వస్తూ ఉంటాయి, అంటూ ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ అవన్నీ మనం పట్టించుకోవద్దండి. ఒక చెవితో వింటే ఒక చెవితో వదిలేసుకోవాలి. కానీ అన్నీ పట్టించుకున్నామంటే మనం ముందుకేం వెళ్తామండి. అందుకే ఏ అయినా పట్టించుకోవద్దు. ఈరోజైతే పిల్లల కోసం అయితే పులిహార అయితే చేశాను లంచ్కి, ఈవినింగ్కి. నేను ఇక ఈవినింగ్ అయితే బాగా వస్తాడు కదా, చికెన్ తీసుకొని వస్తానండు. ఇక అందుకే ఇప్పుడైతే ఇవైతే చేసి వాళ్ళకైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఈరోజైతే ఇక నేనైతే చపాతీలు చేద్దాం అనుకున్నా గోధుమ పిండితోని. ఇక టైం లేదని అన్నం వండేసి రైస్ అయితే కలిపి పెడుతున్నాను. రేపైతే చపాతీలు చేద్దామన్న ఆలోచనతో మళ్ళీ ఆగాను. మన ఇంట్లో అన్నీ ఉంటాయి, నేను బయటికి వెళ్ళి తెచ్చుకునేది అయితే ఉండదు. ఇక నిన్నైతే సరుకులు అయితే తీసుకొచ్చాను. అంటే అవసరమైన బెల్లము, గోధుమ పిండి ప్యాకెట్, ఉప్మా రవ్వ, ఆయిల్ ప్యాకెట్ ఇవైతే తీసుకొని అయితే వచ్చాను. నాకు ఏదైనా లేనప్పుడు అది ఎమ్మటే ముందే తెచ్చి రెడీగా పెట్టుకుంటాను. ఇక హడావుడిగా చేసుకునేది అంటూ ఉండదు, ముందే అన్ని రెడీగా అయితే పెట్టుకుంటాను. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా పని చేస్తున్నారంటే మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ ఆలోచించే ముందే అన్నీ చేస్తూ ఉంటారు. నాకు అలా చేయటమే ఇష్టం అండి. నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఇలా చూసుకోవటం నాకు ఒక అలవాటు. నేనైతే ఇక ఈరోజైతే అయిన తర్వాత బయటికి అయితే వెళ్ళి కరెంటు బిల్ అయితే కట్టి రావాలి. కరెంటు బిల్ అయితే 2 months అయింది. 2 months అంటే మేము అంతకుముందు ఒక నెలలోనే ఏసీ వేయటం వల్ల ఎక్కువ కరెంటు బిల్లు వచ్చింది, 5,000 దాకా వచ్చింది. మళ్ళీ నేనేం చేశాను, సరేలే కడదాంలే అనుకున్నా. కొంచెం డబ్బులు అందక ఆగేసరికి 2వ నెలలో కూడా కరెంటు బిల్లు వచ్చి అవి కలిపి 10,000 వచ్చాయి. ఇక 10,000 చూసేసరికి చాలా బాధ అనిపించింది. ఈ 10,000 కట్టడానికి ఎంత కష్టపడాలి బావా ఈ డబ్బులు దాటడానికని బాధ అనిపించింది. మనం ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడైనా జాగ్రత్త పడే కరెంటు బిల్లు వాడతాను. కానీ ఏసీ వేసామంటే మనం ఎంతో జాగ్రత్త పడ్డా కానీ కరెంటు బిల్లు అదే వచ్చిద్దండి, అంతకన్నా ఎక్కువ కూడా వచ్చిద్ది. నాకైతే బాధ అనిపించింది. కానీ సర్లే పిల్లల కోసం కదా వేసేది, ఎండాకాలం అంతా ఎంత ఎండలు వచ్చాయో మీరు కూడా చూశారు. అదే నాకు బాధ అనిపించి సరేలే అని మళ్ళీ ఆలోచించుకున్నాను. ఇక్కడైతే ఇక పిల్లలకైతే వాళ్ళకి లంచ్ కట్టేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడైనా మనం ఒక సీక్రెట్ తెలుసుకోవాలి. మూత అయితే అస్సలు వేయకూడదండి. దగ్గరుండి మనం తిప్పుకుంటూ ఉంటే ఆ జిగుడు అన్నది లేకోకుండా మనకి అంటుకుంటే బంక అట్లా అనిపిస్తుంది. అట్లా ఉండకోకుండా ఇట్లా ఉండటం వల్ల మంచిగా ఉండిద్ది, టేస్ట్ ఉండిద్ది, ఫ్రై అయ్యిద్ది. అట్లా కూడా ఉండదు, అసలు మనకి జిగుడు అన్నది అనిపించదు. ఇక్కడైతే ఫ్రై చేయటం మొత్తం అయితే అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చి బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. నిన్న కూడా బ్యాంక్ కాడికి అయితే వెళ్ళాను కానీ ఆ వీడియో తీయటానికి నాకు అసలు కుదరలేదు, టైం కుదరలేదు. అడవుడిగా ఉండటం వల్ల టైం కుదరక నేను ఇక తీయలేదు. ఇక్కడైతే దాదాపు అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. చాలా బట్టలు ఉన్నాయి. అంటే పిల్లలు ఎక్కువ
3 టైమ్స్ ఇప్పుతున్నారండి. ట్యూషన్కి పోయే ముందు ఒక జత అవుతుంది, మళ్ళీ ట్యూషన్కి పోయి వచ్చిన తర్వాత కొద్దిగా పాట ఆడుకుని నైట్ పండుకోవటానికి చెవటగుండి అసలు పండుకోవట్లేదు. మళ్ళీ స్నానం చేపిస్తే అప్పుడు 2 జతలు అయ్యాయి. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పింది ఒక జత అయింది. అట్లా 3 జతలు అయినాయి. మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేశారు కదా స్కూల్కి వెళ్ళే ముందు, అవి ఒక జత అయినాయి. 4 జతల బట్టలు అయినాయి. చాలా బట్టలు పడ్డాయి. ఎప్పటి నుండో వాషింగ్ మిషన్ అని అయితే అనుకుంటున్నాను, కానీ కుదరకైతే తీసుకోవట్లేదు. కొన్ని కారణాలు, ఇంట్లో సమస్యల వల్ల అదైతే కొనటానికైతే నాకు అస్సలు కుదరట్లేదు. నేను అనుకునేది ఏంటంటే ఏదో ఒక టైంలో నేను ఇట్లా సక్సెస్ అయితే చిన్న చిన్న వస్తువులన్నా నేను కొనుక్కోవచ్చుగా అనే ఆలోచన అయితే నా మనసుకి అయితే అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే కొనుక్కోనండి. ఎందుకంటే పిల్లల ఫీజులు, పిల్లలకి వాళ్ళకి బుక్స్ తీసుకోవటం, చాలా టెన్షన్స్, అప్పుడు కట్టుకోవటము, మళ్ళీ తర్వాత కరెంటు బిల్లు కట్టుకోవటము, ఇంటి బిల్లు కట్టుకోవటము, ఎన్నో కారణాలు అయితే ఉన్నాయి. అవన్నీ తీరేదాకైతే మనం ఫోర్స్ చేయకూడదు, బాగా ఇబ్బంది అయితే పెట్టకూడదు కదా. మనకి ఎంత కష్టపడి తీసుకొస్తే మనం ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము. నేనైతే హౌస్ వైఫ్కే ఇంట్లో ఉంటున్నాను, పనికి వెళ్ళే పని అయితే లేదు. పనికి వెళ్ళవక్క నువ్వు అని అయితే అనుకోవచ్చు. నేను పనికి వెళ్ళొచ్చు, కానీ పిల్లలతోనైతే కుదరట్లేదు. వాళ్ళని చూసుకోవటమే సరిపోతుంది. నా పని అయ్యేసరికి 1 ఆ టైం అయింది. ఆ టైంలో నేను ఏదైనా పని ఉంది బయటికి వెళ్ళి వచ్చిందంటే అసలు రెస్ట్ కూడా ఏముండదు అసలు. అందుకే నేను వాషింగ్ మిషన్కి వాటికి అయితే డబ్బులు ఆడటానికి అంత ఇష్టపడను. చిన్నగా నేనే చేసుకుంటే పని అయితే అయిపోయింది అనుకున్నా. నా పక్క నుండి అయితే కోతి వెళ్ళింది, కానీ నేనైతే చూసుకోలేదు. చాలా భయం వేసిన తర్వాత చూసిన తర్వాత ఇప్పుడైతే కరెంటు బిల్లు కట్టడానికి అయితే వెళ్తున్నాను. డబ్బులు తీసుకున్నాను, అవి అయితే మీకు చూపిస్తున్నా. అవి తీసుకొని అయితే చిన్నగా అయితే వెళ్తున్నాను. దగ్గర పాట్లకైతే వచ్చాను ఇప్పుడే. నేనైతే వెళ్ళేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మధ్యలో ఆగి వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం అయింది. చాలామంది నన్ను అడుగుతున్నారు మీ ఊరు ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు. కానీ నేను సక్సెస్ అయిన తర్వాత నా డీటెయిల్స్ మొత్తం అయితే మీకు చెప్తాను. అప్పుడు దాకైతే ఏమి చెప్పను కూడా నేను, మీరేమనుకోవద్దు. అప్పుడు దాకా నేను ఏం చెప్పను. ఇక్కడైతే కరెంటు బిల్ దగ్గరికి అయితే కడదామని అయితే వచ్చాను. కట్టుకుంటూ నేనే వీడియో తీస్తుంటే కొంచెం కుదరట్లేదు. ఎవరు సపోర్ట్ అక్కడైతే లేదు, నేనే తీసుకుంటూ కడుతున్నా. ఇక్కడైతే వాళ్ళకైతే డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇస్తే వాళ్ళు బిల్లు అయితే కొట్టేస్తున్నారు. బిల్లు కొట్టేది కూడా మీకు అయితే చూపిస్తాను. కౌంట్ చేసుకొని బిల్లు అయితే కొట్టేశారు. నేనైతే బయటకు వెళ్ళి వచ్చేలోపు వర్షం వచ్చింది. ఆ బట్టలు తడిసినాయని మళ్ళీ చేంజ్ చేసుకొని బాగా అయితే ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొచ్చిండు. బగారా రైస్ చేసి చికెన్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఒక పని చేసామంటే దాని గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది కదా. ఈ మధ్యన బగారా రైస్ ఎక్కువ చేస్తున్నావు అక్క అనుకోవచ్చు. చికెన్ బిర్యానీ చేద్దామని మనసులో ఉంటుంది, కానీ అది చేయటానికైతే కుదరట్లే. ఏదో ఒక సమస్య వస్తుంది. సింపుల్గా ఉండేది చేద్దాంలే అని ఇదే చేస్తున్నాను. ఇంట్లో క్యారెట్లు కూడా ఉండేసరికి సన్నగా కట్ చేసి అయితే చేస్తున్నాను. నేను బగారా రైస్ ఎప్పుడైనా చేస్తే ఎక్కువే చేస్తాను. పిల్లలు ఇష్టంగా తింటారు, మళ్ళీ వాళ్ళు మార్నింగ్ కూడా తింటారని ఎక్కువే చేస్తూ ఉంటాను. ఈ వీడియో తీసేటప్పుడైతే ఫుల్ అసలు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే వీడియో నేనేమో తీస్తున్నా, అదేమో కట్ అయిపోతుంది. చెక్ చేసుకుంటూ వీడియో తీయటం వల్ల మనసు నిజంగా చాలా డిస్టర్బ్ అనిపించింది. దానివల్ల పిల్లల్ని కూడా కోప్పడటం అయితే జరిగింది. ఎందుకో తెలియదు అసలు. వీడియోస్ ఒకసారి అట్లే జరిగింది. సెల్ ప్రాబ్లమా, వీడియోస్ ఎక్కువ ఉండటం వల్ల ఏంది అర్థం కాదు. అప్పుడప్పుడు నేను అన్నీ డిలీట్ చేస్తూ ఉంటాను, కానీ ఎందుకు అట్లా జరిగిందో నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడైతే కొత్తిమీర వేసి తర్వాత సాల్ట్ వేసి కలిపేసి ఎసరు అయితే పోస్తున్నాను. బియ్యం అయితే కడుక్కొని వచ్చాను. ఈ ఎసరు అయితే తెరులుతుంది. బియ్యం అయితే వేస్తున్నాను. తాలింపులో వేస్తాను, కానీ నేను బియ్యం కడగటం అయితే ఇక్కడ ఇది చేసుకుంటూ సెల్ ఏమో సరిగా నడవకుండా ఉండటం వల్ల నేనేం చేశాను, బియ్యం కడగటం మర్చిపోయాను. ఎసర్లు తెల్లేటప్పుడు నాకు బియ్యం గుర్తొచ్చాయి. బయటికి వెళ్ళి దవదవ అయితే బియ్యం అయితే కడుక్కొని వచ్చా. బియ్యం కడిగిన తర్వాత ఇది చేద్దాంలే అని బియ్యం అయితే కడిగి తీసుకొని అయితే వచ్చాను. వచ్చి ఎసర్లోనైతే వేస్తున్నాను. దవదవ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అది అయిన తర్వాత అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే
ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు చికెన్ ఈరోజైతే నేనే చేస్తున్నాను. అత్తయ్య అయితే ఇక బయట పని మీద ఉందని నన్నే చేయమంటే నేనే చేస్తున్నాను. చికెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేస్తే ముక్క గట్టిపడి మంచిగా ఉండిద్ది, మెత్తగా కాకోకుండా ఉంటుంది. ముక్క ఇరిగిపోయినట్లు ఉండదు, మంచిగా ఉండిద్ది. ఇక్కడైతే అన్నీ కట్ చేసుకొని టమాటా దోసకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు చేసినా కానీ టమాటా దోసకాయ లేకపోతే టమాటా లేకపోతే గోంగూర ఈ 3 రకాలు తప్ప ఎక్కువ ఏమి వేయను. ఇష్టపడరు మా ఇంట్లో కూడా. ఏరేగి చేస్తే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాను. బిర్యానీ చేసినప్పుడు బిర్యానీలో వేస్తాను కానీ మిగతాదంతా అదే ప్రాసెస్లో చేస్తాను. ఇక్కడ పసుపు నీళ్ళతోనైతే పసుపు కలిపి చికెన్కి మంచిగా నీట్గా అయితే కడిగాను. అందుకే పసుపు కలర్లోనైతే అవపడుతుంది. ఎప్పుడైనా చికెన్ కడిగినప్పుడు పసుపు కలర్లో నాకైతే ఎక్కువ అవపడుద్ది. ఎందుకంటే పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తాను. పసుపు వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఏమన్నా క్రిములు గట్లా ఉంటాయి, అన్నీ చచ్చిపోతాయి అన్న ఆలోచనతో పసుపు వేసి నీట్గా కడుగుతాను. స్మెల్ కూడా రాకోకుండా ఉంటుంది అట్లా కడగటం వల్ల. అందుకే నేను అట్లయితే కడిగి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయిన తర్వాత నేను ఒకసారి అయితే కలవ తిప్పుకుంటున్నా. కలవ తిప్పిన తర్వాత వీడియో కట్ అయిపోయింది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని వచ్చేసరికి ఇక కర్రీ అవుతుంది. మళ్ళీ కర్రీ మాడిద్దామని సెల్ పక్కన పెట్టేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్కి ఇక కొద్దిగా అంతా నేను అన్నం పెట్టేటప్పుడే వీడియో తీశాను. ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే కామెంట్ చేసి లైక్ చేయండి. ఐఫోన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే సపోర్ట్ చేయండి. మీరు ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. బాయ్. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం మనం అంతా. ఓకే అండి, బాయ్.